నమస్తే వాయిస్ ఆఫ్ వనితకు స్వాగతం. భారత రాజకీయ ముఖచిత్రంపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు పట్టం కట్టే దిశగా కీలక ఘట్టం పూర్తయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు జై కొట్టింది. అసలు ఈ బిల్లు అమల్లోకి వస్తే మహిళలకు ఎలాంటి ప్రయోజనాలుండబోతున్నాయి, ఎదురయ్యే సవాళ్లేంటి, ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళా రిజర్వేషన్ల గురించే చర్చ జరుగుతోంది. అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఏంటి, ఇన్నేళ్లుగా ఎందుకు పెండింగ్లో ఉంది, దీనివల్ల మహిళలకు ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు రూపొందించిందే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం లోక్సభలో 542 సీట్లకు గాను 78 మంది మహిళా ఎంపీలుంటే, రాజ్యసభలో 224 సీట్లలో 24 మంది మహిళలున్నారు. ఉభయ సభల్లో మొత్తం 102 మంది మహిళా ఎంపీలున్నారు. ఈ లెక్కను చూస్తే పార్లమెంట్లో 13.3% మాత్రమే మహిళలున్నారు. ఈ సంఖ్యను 33%కి పెంచాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించారు. ఈ ఆలోచనకు దాదాపు 27 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. 1996లో హెచ్డి దేవేగౌడ్ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగ్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత 2014లో లోక్సభ రద్దు కావడంతో మరోసారి బిల్లు అడుగున పడిపోయింది. మరలా 9 ఏళ్ల తర్వాత తాజాగా మరోసారి ఈ బిల్లు తెర మీదకొచ్చింది. అయితే ఈసారి కేబినెట్ ఆమోదం తెలపడంతో తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభలు సైతం ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఈ బిల్లును నారీ శక్తి వందన అధినియంగా పేర్కొన్న ప్రధాని మోదీ, జనగణన పూర్తయ్యాకే ఇది చట్టరూపం దాల్చుతుందని ఇప్పటికే ప్రకటించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలైతే దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగు పట్టినట్టే అవుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అమలవుతున్న కోటా కారణంగా గ్రామాలు, పట్టణాల్లో అతివల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. కానీ కొన్ని దశాబ్దాలుగా అది అక్కడికే పరిమితమైంది. రాజకీయాధికారానికి అసలు సిసలు కేంద్ర బిందువైన అసెంబ్లీలకు, పార్లమెంటుకు విస్తరించలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుతో ఈ లక్ష్యం చేరుకోవటానికి మహిళలకు ఇక ఎంతో కాలం పట్టదు. ప్రస్తుతం లోక్సభలో 74 మంది మహిళా ఎంపీలున్నారు. లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 534లో ఇది కేవలం 13.8%. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు దేశాన్ని శాసించే లోక్సభలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉండటం ఎంత మాత్రం సరైంది కాదని పలు సర్వేలు, అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగానైనా ఈ దిశగా మంచి మార్పు మొదలైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 33% రిజర్వేషన్ అమలులోకి వస్తే ఇప్పుడున్న సీట్ల పరంగా లోక్సభలో మహిళల సంఖ్య ఒకేసారి 180కి పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా త్వరలోనే జరుగుతుందని భావిస్తున్న తరుణంలో లోక్సభలో సీట్ల సంఖ్య 816కి పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మహిళల వాటా ఏకంగా 273కి చేరుకుంటుంది. దీనికి తోడు జనరల్, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పురుషులతో తలపడి గెలిచే మహిళలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మహిళలందరికీ ఈరోజు 33% మహిళలకి చట్టసభలో అవకాశం రావడం గొప్ప అదృష్టం మహిళలందరికీ కూడా. ఇప్పుడు జెంట్స్లో ఇప్పుడు ఇంతమంది ఉందని వాళ్ళ పోటీ లేదా? న్యాచురల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు, పోటీ పడతారు ఎన్నికల్లో. అల్టిమేట్గా ఎవరు గెలుస్తారో వాళ్ళు ముందర ఉంటారు. సో దాంట్లో పోటీ అనేది పోటీ లేకుండా రాజకీయం ఎక్కడి నుంచి వస్తారు? రాజకీయమే లేదు కదా పోటీ లేకపోతే. మా తోటి మహిళలకందరికీ కూడా ఇంత చట్టసభలోకి వచ్చే అవకాశం కలుగుతుందని సంతోషపడతాం. మేము ఎంతో మంది గ్రేట్ ఇప్పుడు అమ్మాయిలు వివిధ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయాలకు
ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వచ్చేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇంకా చట్టసభలో రాను రాను విద్యావంతులు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. మేమందరం ఒక హౌస్ వైఫ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం. సో ఈ రోజు ప్రతి ఒక్కరు అందరూ మంచిగా చదువుతున్నారు. గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, డిఫరెంట్ ఫీల్డ్స్ లో అందరూ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. చట్టసభలో ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా చట్టసభలో కలుగుతుంది వీళ్ళందరి ద్వారా. ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అరకొర మినహాయింపులున్నా సాధారణంగా కనిపించే రాజకీయ చిత్రం ఇది. మహిళలకు 3వ వంతు ప్రాతినిధ్యం అమలైతే ఈ పరిస్థితి మారే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వారు కూడా పోటీకి ముందుకొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు దీనికి రుజువు. రిజర్వేషన్ కారణంగా పట్టణాలు, గ్రామాల్లో ఎంతో మంది సాధారణ నేపథ్యం ఉన్న మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించి తమదైన ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇంట్లో స్త్రీల నిర్ణయాధికారం పెరగడంతో పాటు ఉద్యోగాల్లో, స్వయం ఉపాధిలో, మొత్తంగా ప్రజా జీవనంలో వారి ప్రభావం సంఖ్య పెరిగిందని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, మహిళల పాలనలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, ఆసుపత్రి, పౌష్టికాహారం లాంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని, మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడైంది. రాష్ట్రాన్ని, యావత్ దేశాన్ని ప్రభావితం చేసే చట్టసభల్లో అతివల సంఖ్య పెరిగితే చట్టాల రూపకల్పనలోనూ ఈ మార్పులు ప్రతిబింబిస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పార్లమెంటు, అసెంబ్లీ లాంటి అత్యున్నత చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగటం సమాజంలోని బాలికలు, యువతలపై మంచి ప్రభావం చూపుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లటానికి దోహదపడుతుంది. తాము కూడా రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకునే అవకాశాలు పెరుగుతాయి. స్త్రీ పురుష సమానత్వం దిశగా బలమైన అడుగులు పడతాయి. కొత్త పార్లమెంటు భవనంలో 108వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయ నిపుణులు ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరి ఇంతకీ ఈ బిల్లు అమలైతే సమాజంలో ఏ వర్గం మహిళలకు ఎన్ని సీట్లు వస్తాయి? చట్టసభల్లో ఇప్పటికే అమలవుతున్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు రిజర్వేషన్లలో కూడా ఈ మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయా? మరి అలాంటప్పుడు మొత్తం 33% రిజర్వేషన్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? దేశంలో చట్టసభల్లో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ను రాజ్యాంగం కల్పించింది. 2 వర్గాలకు కలిపి సుమారు 24% రిజర్వేషన్ అమలవుతోంది. లోక్సభ గణాంకాలు చూస్తే మొత్తం ఎన్నికలు జరిగే 543 నియోజకవర్గాల్లో 84 సీట్లు ఎస్సీలకు, 47 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ 2 వర్గాలకు కలిపి 131 సీట్లు రిజర్వ్ అవగా మిగిలిన 412 సీట్లను జనరల్ కేటగిరీగా చూడొచ్చు. రిజర్వ్ స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన నేతలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనరల్ సీట్లలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తే ఇప్పటికీ అమలవుతున్న 24% ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అదనంగా ఈ 33% కలిస్తే మొత్తం రిజర్వేషన్లు 57%కి చేరుతాయి. అప్పుడు జనరల్ కేటగిరీలో కేవలం 43% సీట్లు మాత్రమే మిగులుతాయి. ఇలా చేస్తే మహిళా రిజర్వేషన్లు కేవలం అగ్రవర్ణాల మహిళలకే తప్ప ఎస్సీ ఎస్టీల వర్గాలకు సముచిత స్థానం దొరకదు. అది రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మహిళా రిజర్వేషన్లను ఈ పద్ధతిలో అమలు చేయరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమలవుతున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో మిళితమై మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పటికే అమలవుతున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో 3వ వంతు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగిలిన జనరల్ సీట్లలో కూడా 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు. అలా మొత్తంగా 33% రిజర్వేషన్లు అమలవుతాయి. ప్రతి మహిళ అన్ని రంగాల్లో చాలా ముందుకున్నారు.
అన్నీ ఏదున్నా మహిళలకు ప్రతిదీ ఇది ఏది సాధ్యం కాదు ఏది లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఈసారి మహిళలే ఎక్కువ మంది రాణించారు. ఇంటికే పరిమితం కాకుండా మహిళలు ఇలా బయటికి సమాజానికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఏదున్నా మహిళలే చెప్పుకుంటారు ఏదైనా సమస్యలు ఉంటే. ఇంకా మనకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు కూడా మహిళలే ఉంటే, అది కాకుండా ఇలాంటి అవకాశాలు ఇస్తే వేరే మహిళలకు కూడా అవకాశం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక ఆడది ఇంటిని మొత్తం చూసుకుంటుంది. అదేవిధంగా బయట కూడా తనకు ఏదన్నా ఆపర్చునిటీ ఏదైనా ఛాన్స్ ఇస్తే మాత్రం ఇంకా ఏదైనా డెవలప్ చేయగలిగే శక్తి ఆడవాళ్లకు ఉంటుంది. ఉదాహరణకు లోక్సభని పరిగణలోనికి తీసుకుంటే 543 స్థానాల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన 84 సీట్లలో 33% అంటే 28 సీట్లు మహిళలకు దక్కుతాయి. అలాగే ఎస్టీలకు రిజర్వ్ చేసిన 47 సీట్లలో ఆ వర్గం మహిళలకు 16 సీట్లు దక్కుతాయి. మిగిలిన జనరల్ సీట్లు 412లో కూడా 33% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన 137 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు రిజర్వ్ అవుతాయి. మొత్తం 543 సీట్లలో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అందులో ఎస్సీ మహిళలు 28 మంది, ఎస్టీ మహిళలు 16 మంది, జనరల్ కేటగిరీ మహిళలు 137 మంది ఉంటారు. అంటే మహిళా ప్రాతినిధ్యంలో కూడా సామాజిక సమతౌల్యం ఉండేలా ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. ఇదే ఫార్ములా దేశంలోని అన్ని అసెంబ్లీలకు వర్తిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మహిళా రిజర్వేషన్లు కేవలం ప్రజలు నేరుగా ఎన్నుకునే చట్టసభలైన లోక్సభ, శాసనసభకు మాత్రమే వర్తిస్తాయి. పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఉన్న శాసన మండలిలో ఏ రిజర్వేషన్లు వర్తించవు. అంటే అక్కడ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉండవు, మహిళా రిజర్వేషన్లు కూడా ఉండవు. అలాగని అక్కడ మహిళలకు ప్రవేశం నిషేధమని కాదు. కాకపోతే ఆయా రాజకీయ పార్టీలు తమ విచక్షణతో ఎంతమంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి అనుకుంటే అంతమందికి అక్కడ అవకాశం కల్పించవచ్చు. మహిళా రిజర్వేషన్లు అమలైతే లోక్సభలో కనీసం 181 మంది మహిళలు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన జనరల్ కేటగిరీలో సీట్లలో ఎక్కడైనా మహిళలు పోటీ చేసి గెలుపొందితే వారు ఈ 181కి అదనం. ఒకవేళ మహిళా రిజర్వేషన్లు అమలయ్యే నాటికి లోక్సభ స్థానాల సంఖ్య పెరిగితే ఆ మేరకు 3 కేటగిరీల మహిళల సంఖ్య కూడా పెరుగుతుంది. సరే, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసినాను. రాజకీయాల్లో చదువుకున్న దానికంటే నేర్చుకున్నదే ఎక్కువ. రాజకీయాల్లో చదువుకున్న దానికంటే నేర్చుకున్నదే ఎక్కువ. సో ఈరోజు రాజకీయాల్లో పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ప్రతి మహిళ కానీ, ప్రతి అమ్మాయిగా ఎవరైనా మహిళ రాజకీయాలకు వచ్చారు. ఒక ఫ్యామిలీని ఇవాళ పెద్ద ఎత్తున, ఒకప్పుడు మహిళ కుటుంబాన్ని చూసుకుంటే హస్బెండ్ యజమానిగా ఉండి బయట అంతా, ఈరోజు ఏమైతుంది, ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈరోజు ఒక ఫ్యామిలీని నడుపుతున్నారు. సమానమైనటువంటి బాధ్యతలతోనే నడుపుతున్నారు. సో ఈరోజు ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా తనకున్నటువంటి అనుభవాలు, తనకు ఎదురైనటువంటి అనేక సంఘటనలు, ప్రజలు ఏం ఎదుర్కొంటున్నారో ఒక అవగాహన కలిగి ఉన్నటువంటి ఒక మహిళగా తనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. ఒక స్త్రీకి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే, వాళ్ళ విద్య దగ్గర నుంచి మొదలుకుంటే, ఆసుపత్రి దగ్గర నుంచి మొదలుకుంటే, వ్యవసాయం, అన్ని రకాల ఇష్యూస్ పైన కూడా ఒక అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి మహిళలందరూ కూడా రాజకీయాల్లో ఇంకా బ్రహ్మాండంగా ఇష్యూస్ పైన రాణించగలరు. ఆ ఇష్యూస్ పైన అనేకమైనటువంటి చట్టసభల్లో కొత్త కొత్త నిర్ణయాల వల్ల ఇంకా బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాయిస్ ఆఫ్ వనితకి తిరిగి స్వాగతం. సెప్టెంబర్ 2023 లోక్సభ అసెంబ్లీలో మహిళలకు 33% కేటాయించేందుకు నారీ శక్తి వందన్ అధినియం చారిత్రక బిల్లు ఆమోదం పొందిన రోజు. అంతేకాదు, పార్లమెంటు కొత్త భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు కూడా ఇదే. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు బిల్లొచ్చింది. సరే, మరి అమలెప్పుడు?
లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% మేర రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు లోక్సభలో పాస్ అయింది. తాజాగా రాజ్యసభలోనూ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభకు హాజరైన 215 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మోడీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని స్పష్టమవుతోంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఓ కొలిక్కి రాకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మరో రాజ్యాంగ సవరణ అవసరం. అధినియం బిల్లు 128వ రాజ్యాంగ సవరణతో ఆమోదం పొందింది. లోక్సభలో మొత్తం సభ్యుల్లో 3/2 మంది మద్దతు పలికారు. ఇక రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. ఇప్పుడు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలంటే ఆ చట్టంలోని సెక్షన్ 5ను సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368(2) ప్రకారం ఉభయ సభలలో 3/2 ఆమోదం కంపల్సరీ. ప్రస్తుతం బీజేపీ బలగం లోక్సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీలున్నారు. సవరణ బిల్లు సక్సెస్ఫుల్ గా పాస్ కావాలంటే విపక్షాల మద్దతు అవసరం. కాబట్టి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి సారించింది. జనగణనతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ రెండు పట్టాలెక్కడానికి 2027 లక్ష్యంతో ముందుకెళుతోంది కేంద్ర ప్రభుత్వం. కానీ అంతకన్నా ముందే 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అదే జరిగితే ఇక లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్య 816కు చేరుతుంది. అందులో 278 స్థానాలు మహిళలకు మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పరిధి నిర్ణయించే అవకాశం ఉంది. లేడీస్ ఎక్కువ మంది ఉంటే మాకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదైనా చేయాలన్న ఇది ఉంటుంది. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈసారి చాలామంది సర్పంచులు కానీ అందరు లేడీస్ వచ్చినారు. ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్లో చూస్తే మేము వెళ్ళి కూర్చుంటే అరే ఇంతమంది లేడీస్ అని చెప్పేసి మమ్మల్ని ఇంకా లేడీసే ప్రౌడ్గా మాట్లాడుతున్నారు అందరూ. మేము ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో ఈ చట్టం అమల్లోకి వస్తే మాత్రం చాలా అభివృద్ధి చెందుతుంది. మహిళలు ఇంకా ముందుకుంటారు, ఇంటికే పరిమితం కాకుండా. 2026లో రాజకీయ పరంగా చూసుకుంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. ఎగ్జాంపుల్ మా సంగారెడ్డిపట్నంలో 38 మంది పోటీ చేస్తే 22 మంది మేము విన్ అయ్యాము. అందులో లేడీస్ మొత్తం 16 మెంబర్స్ లేడీసే వచ్చాము. మెయిన్గా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకా చైర్మన్ కూడా మెయిన్ లేడీసే ఉన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ల వల్ల పురుషులు రాజకీయంగా పోగొట్టుకునేది ఏమైనా ఉందా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మగువలకు రాజకీయాల్లో అత్యధిక ప్రాధాన్యం లభిస్తుందనే మాట నిజమే. ఇదే సందర్భంలో రిజర్వేషన్ కారణంగా కొందరి తలరాతలు మారనున్నాయి. అలాగని పురుషులు భారీగా సీట్లు కోల్పోతారన్న మాటలో నిజం లేదు. ఎందుకంటే కొత్తగా పెరిగే సీట్ల మేరకు మహిళలకు దక్కుతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రస్తుతం అక్కడ 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లున్నాయి. సీట్ల పెంపుతో అసెంబ్లీ స్థానాలు 263, లోక్సభ స్థానాలు 30కి చేరుతాయి. అంటే అసెంబ్లీ సీట్లు 87, లోక్సభ సీట్లు 13 పెరుగుతాయి. 33% రిజర్వేషన్ కారణంగా మగువలకు 87, లోక్సభ స్థానాలు 13 దక్కుతాయి. గతంలో మగవారికి ఎన్ని సీట్లున్నాయో అన్నీ మళ్లీ కూడా వారికి ఉంటాయి. ఇంకా 1-2 సీట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మగువలకు సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్లు అమలైతే అవన్నీ ఆ ఖాతాలోకి వెళతాయి. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కూడా తను ఇవాళ ఈ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా, ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు ఒక మహిళ. ఎంత చక్కగా తను ఈరోజు నిర్వహించగలుగుతుంది ఆ శాఖని. అదేవిధంగా రాష్ట్రపతి గారు ఇవాళ ముర్ము గారు ఈ దేశానికి తొలి మహిళ. ఇప్పుడు రాష్ట్రపతిగా తను ఇవాళ తన యొక్క నాయకత్వాన్ని దేశానికి అందివ్వగలుగుతున్నారు. తను కూడా ఒకప్పుడు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని రకాల అనుభవంతో కూడా ఇవాళ రాష్ట్రపతిగా అయింది. ఈ రాష్ట్రపతిగా ఇవాళ దేశానికి
తొలి మహిళగా ఈరోజు నాయకత్వం వహిస్తూ ఉంది, తన సేవలు అందిస్తూ ఉంది. సో ఎంతో మంది స్ఫూర్తిదాతలు ఉన్నారు రాజకీయాల్లో మహిళలు. కొద్దిమంది వచ్చినటువంటి వాళ్లకు అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తమను తాము ఎందుకు ఇచ్చామా అనేటటువంటి ప్రతి ఒక్కరు తమ యొక్క నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకున్నారు. మహిళలు తమకు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా సమర్థవంతంగా నిర్వహించి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మహిళలు చాలా బాగా చేయగలుగుతారు, మహిళలు అంటే బ్రహ్మాండంగా చేయగలుగుతారని. సో ఆ విధమైనటువంటి నాయకురాళ్ళని చూసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో నేర్చుకుంటారు, ఎన్నో అనుభవంతో కొన్ని నేర్చుకుంటారు, వాళ్ళని చూసి కొన్ని నేర్చుకుంటారు. సో మేము అన్ని రకాల ఏమంటారు సమాజాన్ని చూసాము. ఇప్పుడు నిజంగా మా ఏజ్ టీవీ లేని సమయం చూసాము, టీవీ ఉన్న సమయం చూసాము, ఫోన్ లేని సమయం చూసాము, ఫోన్ ఉన్న సమయం చూసాము, టెలిఫోన్లు కూడా లేని సమయం చూసాము. ఇండ్లలో టెలిఫోన్లు వచ్చిన తర్వాత ఎట్టుంటో చూసాం, తర్వాత టెలిఫోన్ లేని చేతిలో ఫోన్ వచ్చిన తర్వాత ఎట్టుందో చూసాం. అంటే ఈరోజు కాలం అనేది అనేక మార్పులు చెందుతూ ఉంది, వాళ్ళ కాలం అనేది. ఈ కాలం జరుగుతున్న మార్పుల్లో కూడా కొన్ని నష్టం చేసే కూడా ఉన్నాయి దీంట్లో. ఉదాహరణకు మనకి మొబైల్ ఫోన్ నుంచే దీంట్లో ఎంతో పెద్ద ఎత్తున మంచి జరుగుతుంది ఒక పక్క, దీని ద్వారా చెడు కూడా జరుగుతుంది సమాజంలో. సో వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకొని దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాలంటటువంటి విధంగా ముందుకెళ్ళేటటువంటి విధంగా అందరూ కొత్త నాయకులు వస్తారు కాబట్టి తప్పకుండా కొత్త వాళ్ళు అనేక మంది రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ 2029లో 33% మహిళలతో పాటు సీట్స్ పెరుగుతున్నాయి. డీలిమిటేషన్లో పార్లమెంటు సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. ఎంతో మంది కొత్త నాయకులకు దాదాపు 50% సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి నూతన నాయకులు రాబోతున్నారు, కొత్త వాళ్ళు రాకపోతున్నారు, కొత్త ఆలోచనతో రాబోతున్నారు. సో ఇట్స్ ఆల్ వెరీ గుడ్. చాలా మంచి టైం మనం ఇంకా ముందు చూడబోతాం అనేటటువంటి. ఇక స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ పలుచోట్ల వారి తరపున వారి భర్తలే అజమాయిషీ చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాగే లేకపోయినా ఇదొక తీవ్రమైన సమస్యగానే కొనసాగుతోంది. చట్టసభల్లో రిజర్వేషన్ అమలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అనే సందేహాలున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్, లింగ సమానత్వం లాంటి సానుకూల మార్పులకు నాంది పలకబోతోంది. ఈ పరిణామాలు రాజకీయాల్లో అనూహ్య మార్పు తీసుకురావటం ఖాయం. కొత్త నాయకత్వం పెద్ద ఎత్తున ముందుకు రానుంది. మరీ ముఖ్యంగా మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేయటంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.